అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే తన యొక్క అనుచరులతోటి ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, మీలో ఒకరి ఇంటి ముందు నుంచి కాలువ పోతూ ఉంది అనుకోండి, ప్రతిరోజు 5 సార్లు ఆ యొక్క కాలువలో మీరు స్నానం చేస్తూ ఉన్నారు అనుకోండి. అతని శరీరం పైన ఇంకా ఏమైనా మురికి మలినాలు ఏమైనా ఉంటాయా అని అడిగారు. అప్పుడు దానికి అనుచరులు అంటే శిష్యులు సహవాలు అప్పుడు ఇంకా అతని శరీరంపై ఇంకెటువంటి మాలిన్యం మురికి ఉండదు అని చెప్పారు. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, మీరు ప్రతిరోజు 5 నమాజులు కనుక చదివితే ఇటువంటివే అల్లా వీటి ద్వారా మీ యొక్క చిన్న చిన్న పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తున్నారు. నమాజు చెడుల నుంచి పాపాల నుంచి ఆపుతుంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రతిరోజు 5 నమాజులు మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి ఇమాం వెనుక చదివే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.